ఒక గ్రామంలో బబ్లీ అనే ఒక చిన్న గోధుమ రంగు కుక్క ఉండేది. బబ్లీకి ఒకే ఒక్క బలహీనత. అదేమిటంటే మిఠాయిలు. లడ్డు కనిపిస్తే నాలుగు బయటకు వచ్చేది. జిలేబీ కనిపిస్తే కళ్ళు పెద్దవిగా చేసి చూసేది. చాక్లెట్ కనిపిస్తే ఇక తోక ఫుల్ స్పీడ్తో ఊగేదండోయ్. ఒకరోజు గ్రామంలో జాతర జరిగింది. అక్కడ మిఠాయిలు దుకాణాలు వరుసగా ఉన్నాయి. రంగురంగుల లాలీపాప్స్, పెద్ద పెద్ద లడ్డూలు, చక్కెర బొమ్మలు. బబ్లీ చూసి అనుకుంది, ఇది స్వర్గమా లేక జాతరా అని. మొదట ఒక లడ్డు తింది. వావ్ అని అనుకుంది. తర్వాత 2 జిలేబీలు. ఇంకా కావాలి అని అనుకుంది. మూడోసారి 5 బిస్కెట్లు. ఇది లాస్ట్ అని చెప్పింది. కానీ అది నిజంగా లాస్ట్ కాదు. చివరికి పొట్ట బెలూన్లా ఉబ్బిపోయింది. అది నడవడానికి కూడా కాస్త కష్టంగా మారింది. రాత్రి పడుకున్నాక కూడా దానికి మిఠాయిలే కలలో వస్తున్నాయి. కలలో ఒక పెద్ద చాక్లెట్ కొండ, లడ్డు వర్షం పడుతుంది. జిలేబీ చక్రాలు గాల్లో తిరుగుతున్నాయి. బబ్లీ ఆనందంగా ఇంకా ఇవ్వండి అని అరుస్తోంది. అంతలో ఓహ్ ఓహ్ కడుపు గుబులు గుబులుమంటుంది. ఉదయం లేచేసరికి బబ్లీ అయ్యో నా కడుపు అని నేల మీద తిరుగుతుంది. గ్రామంలో ఉన్న తెలివైన పిల్లి డాక్టర్ వచ్చి చూసింది. ఎంత తిన్నావేంటి అని అడిగింది. బబ్లీ తల వంచి కొంచెమే డాక్టర్ అని అంది. కొంచెం అంటే ఎంత అని అడిగింది. ఒక లడ్డు, 2 జిలేబీలు, 5 బిస్కెట్లు, 3 లాలీపాప్స్, ఒక పెద్ద చాక్లెట్, అంతే డాక్టర్ అని చెప్పింది. మన పిల్లి డాక్టర్ నవ్వేసింది. ఇది కొంచెమా లేక మిఠాయి దుకాణమా అని అడిగింది. అప్పుడే బబ్లీకి అర్థమైంది, ఎక్కువ తింటే ఇలానే అవుతుంది అని. తన కడుపు పట్టుకొని చెప్పింది. ఆ రోజు నుంచి బబ్లీ నిర్ణయం తీసుకుంది. రోజుకి ఒక్క మిఠాయి మాత్రమే. మిగతా టైం మంచి ఆహారం, ఆటలు, పరుగులు. ఇప్పుడు బబ్లీ ఆరోగ్యంగా హ్యాపీగా ఉంది. కానీ లడ్డు కనిపిస్తే ఇంకా కళ్ళు మెరుస్తూనే ఉంటాయి. దీనివల్ల మనకి తెలిసే నీతి ఏమిటంటే ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. తిన్నా కూడా పరిమితిగా తినాలి అని.